హాయ్ ఫ్రెండ్స్, హలో. ఇది వచ్చేసి అల్లం పేస్ట్ అండి. మోస్ట్లీ అల్లం పేస్ట్ అనేది వెజ్ కూరలకి, నాన్ వెజ్ కూరలకి మనం వాడుతూ ఉంటాం కదా. ఎక్కువ నాన్ వెజ్ కూరలలో అయితే వాడుతూ ఉంటాము. సో వెజ్ కూరలలో అయితే కనుక ఫ్రై ఐటమ్స్లో ఇలాంటి పులుసు ఉంటాయి కదా, పులుసు కూరల వాటిలలో కూడా యూజ్ చేసుకోవచ్చు అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ అనేది చాలా, వెల్లుల్లి అల్లం అనేది చాలా మంచిది. సో మనం బయట కొనే అల్లం పేస్ట్ కంటే ఇలా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఒక గాజు సీసాలో లేదా ప్లాస్టిక్ బాటిల్ అయినా సరే, ప్లాస్టిక్ జార్ అయినా సరే దాంట్లో స్టోర్ చేసుకుంటే నెల 2 నెలల వరకు అయితే మనం మంచిగా అలాగే ఉంటుందండి. ఫ్రెష్ అదే ఫ్లేవర్ ఉంటుందన్నమాట. సో ఈ అల్లం వెల్లుల్లి అనేది ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలి. ప్లస్ అలాగే మనకి ఇది 2 మంత్స్ వరకు స్టోర్ ఉండాలి కాబట్టి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని ప్లాస్టిక్ కంటైనర్ లేదా గ్లాస్లో కంటైనర్లో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఏది చేంజ్ అవ్వదండి. ఖచ్చితంగా ఇలా ఎంతమంది హోమ్ మేడ్ అల్లం పేస్ట్ వాడుతున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.